ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్న శాస్త్ర ప్రకారం, చిలక ప్రశ్న శాస్త్ర ప్రకారం చూడు జానకి, మిథున రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం చేసే పనిది ధనయోగంది అదృష్ట యోగంది వ్యాపార యోగంది గృహ యోగంది వాస్తు యోగంది వాహన యోగంది విద్య యోగంది సంతాన యోగంది సంసార యోగంది ఎలా ఉంది జాతక బలం చూడు. కానీ మరి జాతకంలో చెప్పాలంటే మిథున రాశి వారి జాతకంలో వచ్చిందండి భోళా శంకరుడు వచ్చిండు వారి పేరు మీద. మిథున రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం అంతా ఈశ్వరమయం అన్నట్టు ఉంది వారి జాతకంలో. చూడాగ్ని లేనిది చెమైన కుట్టదండి వారి జాతకంలో. వారి పేరు మీద మాత్రం ప్రతి పనిలో వారికి మాత్రం ఆటంకం ఉన్నది, కానీ మాత్రం ధైర్య సాహస్య లక్ష్మి అన్నారండి. వారి ధైర్యవచనంలో ఏ పనైనా సాధించే అవకాశం ఉంటుంది. అది చేసే వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, అలాగే విద్య కావచ్చు, ఏదైనా సరే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా వారి పేరు మీద లేనిపోయిన నిందలు వచ్చినా సరే నిలబడే అవకాశం ఉంటుందండి వారి పేరు మీద. కానీ ముఖ్యంగా మాత్రం నూతన పనులు ఏవైనా ప్రారంభించాలనుకుంటే మాత్రం 1-4 సార్లు ఆలోచించడం మంచిదండి. కానీ వారికి ఆకస్మికంగా ధనం ప్రాప్తించే అవకాశం ఉంది, అలాగే ఆకస్మికంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. వీరి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం ఏమైనా దారిద్ర్య బాధలు ఉన్నవారు, అలాగే సంతానరీత్యా ఇబ్బందులు ఉన్నవారు, అలాగే సంతానం కలగకపోవటం, అలాగే సంతానం కలిగి నష్టం కావటం, లేదా సంతానం కొన్ని అబర్షన్లు కావటం, ఇలాంటి దోషం చిక్కులు చికాకులు ఉన్నవారు ఆ శివుడికి పూజ చేయటం, శివపార్వతులతో కూడిన పూజ చేయటం, అలాగే మాత్రం కాళభైరవుడిని పూజ చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కురి వీరన్న స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఎక్కడ పోయినా రామాలయం లేని ఊరు ఉండదు, అలాగే శివాలయం లేని ఊరు సామాన్యంగా ఉండదండి. వీలైతే రామాలయం కూడా వెళ్ళటం చాలా వరకు మంచిది. కరెక్ట్ మాత్రం శ్రీరాముడి గుడికి వెళ్ళి రామరామ జయ రామరామ శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష అనే వాక్యం వారి నోటి వెంట ఉండాలి. చాలా వరకు శుభయోగం కలుగుతుంది. మిథున రాశి వారి జాతకంలో ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు మాత్రం ఖచ్చితంగా శివుణ్ణి పూజ చేయటం మంచిది. మృగశిర నక్షత్రంలో పుట్టినవారు రాముడిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. కానీ ఎందుకంటే ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క నక్షత్రానికి, ఒక్కొక్క పదానికి ఒక్కొక్క దేవతలు ఉంటారు కాబట్టి, ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క దేవతల అధిపతి ఉంటారు కాబట్టి పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ మిథున రాశి వారు పగడం ధరించడం మంచిది, రాగి అచ్చుబాటు వస్తుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చేసే వృత్తి వ్యాపారంలో మాత్రం మందగోడితనం ఉంటుందండి. వ్యవసాయదారులకు చిక్కులు చికాకులు తప్పవు. అలాగే మాత్రం చేతి వృత్తి పనిదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు. ఇక ఉద్యోగం చేయాలనుకునే వారికి నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. గవర్నమెంట్ పరంగా, ప్రైవేట్ పరంగా వారికి మాత్రం ఏదన్నా మంచి ఫలయోగాలు కలుగుతాయి. అలాగే మాత్రం మీరు జ్యోతిష్యంలో చూడాలంటే కేంద్ర పరంగా ఉద్యోగం కోరుకోవాలనుకునేవారు, రావాలని కోరుకునే వారికి మాత్రం చాలా కష్టం అవుతుందండి. కానీ రాష్ట్ర పరంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం కొలువు కోరేవారు ప్రయత్నాలు తప్పకుండా వారికి కలిసి వస్తాయి. అలాగే కుటుంబ సమస్యలు ఉన్నవారు, ఒకరి మనసులో ఒకరు లేనివారు, ఎప్పుడు ఇబ్బందులు ఉంటున్నవారు, పిల్లల మాట పెద్దలు వినకపోవటం, పెద్దల మాట పిల్లలు వినకపోవటం, భర్త మాట భార్య వినకపోవటం, భార్య మాట భర్త వినకపోవటం, అందరూ మంచిగా ఉంటే ఎవరితో ఒకరితో విరోధాలు రావటం, చిక్కులు చికాకులు పడటం, మనశ్శాంతి లేకపోవటం, వారికి అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్లు అన్నీ ఉన్న ఏదైనా ఒక సమస్య రావటం, ఇలాంటి సమస్యలు చిక్కులు చికాకులు ఉంటే మాత్రం వారు ఖచ్చితంగా ఇంట్లో మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఇంట్లో మాత్రం కులదేవతని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. కులదేవత అంటే వారి ఏ దేవత అయినా కావచ్చు, దుర్గామాతని కావచ్చు, సరస్వతి మాతని కావచ్చు, లక్ష్మీమాతని కావచ్చు, గాయత్రి మాతని కావచ్చు, రాజరాజేశ్వరి దేవతని కావచ్చు, రేణుక ఎల్లమ్మ కావచ్చు, కట్ట మేసమ్మ కావచ్చు, సమ్మక్క సారక్క కావచ్చు, అలాగే మాత్రం మరి జ్యోతిష్యంలో నల్ల పోచమ్మ కావచ్చు, గంగానమ్మ కావచ్చు, బాసర సరస్వతి దేవత కావచ్చు, తుల్జాపూర్ భవానీ కావచ్చు, కంచి కామాక్షి కావచ్చు, మధుర మీనాక్షి కావచ్చు, ఏ అమ్మవారినైనా సరే మాత్రం కొలిస్తే చాలా వరకు మంచిది. ఇంకా చెప్పాలంటే 1,000 అవతారాలు ఉంటాయి అమ్మవార్ల పేరండి. ఈ టైంలో చెప్పాలంటే మాత్రం అందరి పేర్లు గుర్తు రావాలంటే రాదండి. ఏదైనా కులదేవత ఉంటే మాత్రం ఆచరించడం చాలా మంచిది. అలాగే కాళీ దక్షిణ కాళీ ఉంటుంది, ఉగ్రకాళి ఉంటుంది, జ్వలముఖి దేవత ఉంటుంది, అలాగే గాయత్రి మాత ఉంటుంది, సర్వదేవతల ఆజ్ఞ ఉంటుంది. అమ్మవారిని కొలవటం మంచిది.
స్త్రీలకు కూడా పురుషులకు కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంది వారి జాతక బలంలో. ముఖ్యంగా మాత్రం విద్యార్థులకైతే విద్య విషయంలో తిరుగు ఉండదు. అలాగే మాత్రం వేరే దేశం వేరే రాష్ట్రం పోవాలనుకునే వారికి అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది. ఇక డాక్టర్స్ కోర్స్ చదవాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం ఐఏఎస్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అని ఐపీఎస్ రంగం వారికి కొన్ని ఆటంకాలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరు జ్యోతిషంలో కంప్యూటర్ రంగంలో నడవాలనుకునే వారికి చిక్కులు చికాకులు తప్పవండి. అలాగే వీరు జాతకంలో చూడాలంటే ఫ్యాషన్ రంగంలో నడవాలనుకునే వారు కలిసి వస్తుందండి. అలాగే మీడియా రంగంలో చదవాలనుకునే వారికి మంచి యోగ బలం ఉంటుందండి. అలాగే బిజినెస్ రంగం బిజినెస్ రంగం విద్యార్థులకు మాత్రం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వివాహ విషయంలో ఏమైనా ఆటంకాలు చిక్కులు చికాకులు ఉంటాయి, తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా కొన్ని సంబంధాలు దూరం కావటం, దగ్గర రావటం, అలాగే నచ్చిన సంబంధం రాకపోవటం, అలాగే నచ్చిన సంబంధం దూరం కావటం, మనస్పర్ధాలు వచ్చి దూరం కావటం, అలాగే మాత్రం పెద్దల్ని ఒప్పించి ప్రేమించిన వివాహం దగ్గరకు వచ్చి లాస్ట్ టైంలో ఎడబాటు కావటం, ఇలాంటి సంఘటనలు ఉన్నవారు మాత్రం గ్రహచార రీత్యా మాత్రం ఏదైనా నాగదోషం కానీ, కుజదోషం కానీ, లేకుంటే కళ్యాణ దోషం కానీ, అక్షింతల దోషం కానీ ఇలాంటి దోషాలు ఉంటాయండి. ఆ దోషాలు పోవాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం రాగి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటే మాత్రం అక్కడ పూజ చేయించడం చాలా మంచిది, శుభకరం. ఏ గుడిలో ఉన్నా సరే, అది ఏ ఆలయంలో ఉన్నా సరే, ఒక ఆలయం అంటూ కాదు, శివాలయం కావచ్చు, రామాలయం కావచ్చు, గ్రామదేవత కావచ్చు, లేదా పెద్ద ఆలయం కావచ్చు, ఏ ఆలయంలో ఉన్నా సరే మాత్రం ఆ చెట్లు ఉండే చోట్ల మాత్రం ఆ చెట్టును ప్రదక్షిణం చేసి ఆ చెట్టు కాడ 16 దీపాలు పెట్టి మాత్రం ప్రదక్షిణ చేస్తే వారి మీద ఉన్న దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వివాహంలో చిక్కులు వస్తున్నవారు వివాహ చిక్కులు తొలగిపోతాయి. అలాగే సంతాన చిక్కులు ఉన్నవారు సంతాన చిక్కులు తొలగిపోతాయి. అలాగే మానసిక వ్యాధులు ఉన్నవారు మానసిక చిక్కులు తొలగిపోతాయి. అలాగే వారి జ్యోతిష్యంలో గజకేశ్వరి యోగం కూడా వచ్చి మాత్రం రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కాలసర్ప దోషం ఉంటుందండి. కాలసర్ప దోషం అంటే వారు వంశంతో పాటు వాళ్ళని కూడా సంతానంలో ఇబ్బంది పడుతూనే ఉంటుంది. లేదా మాత్రం ఆకస్మికంగా మరణాలు జరగటం, ఆకస్మికంగా ప్రమాదాలు జరగటం, ఆకస్మికంగా వారికి అంగవైకల్యం కలగటం, ఆకస్మికంగా ధనం నష్టం కావటం, అలాగే వారి జ్యోతిష్యంలో సంసారం దూరం కావటం, పిల్లల సంతానం కలిగి నష్టం కావటం, లేదా అంగవైకల్యం కలిగిన పిల్లలు కలగటం, మానసికంగా ఎదగకపోవటం పిల్లలు, ఇలాంటి అన్ని కాలసర్ప దోషాలు కూడా ఉంటాయండి. ఆ కాలసర్ప దోషం పోవడానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ నాగరాజుని పూజ చేయడం కూడా వారికి శుభకరం ఉంటుంది. వారి జాతక బలానికి సర్వదేవతల ఆజ్ఞ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు, మిథున రాశివారు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కుమారస్వామి ఆరాధన, నాగేంద్రుడి ఆరాధన, అలాగే మాత్రం ఆ శివుడి ఆరాధన చేయటం, కులదేవత ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.